మాట్లాడచ్చు. అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 15వ తారీఖున అన్నా క్యాంటీన్కి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రావటం జరిగింది గుడివాడ. ఆ రోజు ఆటో డ్రైవర్ల పేర్లు నా పేరు ఇస్తుంటే నేను ఏమనుకున్నానంటే ఈ ఎదర కుర్చీలో ఉంటామేమో మైక్ ఇచ్చి మాట్లాడమంటారేమో అనుకున్నాను. అది కాకుండా ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చొని నారా చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడి నువ్వేం చేస్తావని అడిగారు. నేను ఆటో తోలుతానని చెప్పాను. ఇంకో విషయం కూడా చెప్పానండి, 2017 వరకు కూడా నేను డ్రైవర్నేనండి. 2017 తర్వాత నేను ఎస్సీ కార్పొరేషన్ లోన్లో ఆటో తీసుకున్నానని కూడా చెప్పానండి. అంతే కదండి. ఆయన అడిగారు మీరు డీజిల్ ఆటో తోలుతున్నారా పెట్రోల్ ఆటో తోలుతున్నారా అని అడిగారండి. అడిగినప్పుడు నేను చెప్పిన సమాధానం అంటే డీజిల్ ఆటో తోలుతున్నానని చెప్పాను. అది ఖర్చు తగ్గియాలంటే ఎలా మార్గం అవుతుంది అని అడిగారు. పెట్రోల్ ఆటో తోలుతున్నారా డీజిల్ ఆటో తోలుతున్నారని ముఖ్యమంత్రి గారు అడిగారండి. అడిగినప్పుడు నేను డీజిల్ ఆటో తోలుతున్నాను అన్నాను. ఖర్చు తగ్గే ఉపాయం ఏమైనా ఆలోచించావు అన్నారండి. అడిగినప్పుడు లేదండి నేను దీన్ని తోలుకుంటా పిల్లల్ని చదివించుకుంటానికి సరిపోతుందండి, దాని ఆలోచన చేయలేదు అని చెప్పాను. అప్పుడు దాన్ని ఎలక్ట్రికల్ ఆటోగా మార్చడానికి నీకేమన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారు, నీకేమన్నా ఐడియా ఏమన్నా ఉందా అని అడిగారు. దాని గురించి నాకు ఎటువంటి ఐడియా లేదండి, కానీ అది కొనాలంటే కాస్ట్ ఎక్కువ అవుద్దని చెప్పానండి. నేను సుమారు 3 లక్షలన్నర 4 లక్షలు ఉంటుందని చెప్పాను. చెప్పినప్పుడు కలెక్టర్ గారిని పిలిచి ఇతను గురించి ఆలోచించండి, అది కన్వర్ట్ చేయటానికి ఏమైనా కుదురుద్దేమో, ఆ ఇంజిన్ తీసేసి బ్యాటరీ పెడితే ఏమన్నా అవుద్దేమో అని మాట్లాడమన్నారండి. తర్వాత ముఖ్యమంత్రి గారు సభ అయిపోయినాక వెళ్ళిపోయారండి. కలెక్టర్ గారు నన్ను పిలిచారు. పిలిచి చాలా చోట్ల ఫోన్ చేశారండి, ఇంజనీర్లకు కానీ ఈ ఆటో మొబైల్ వాళ్ళకి ఫోన్ చేసి ఇలా మార్చడం కుదురుద్దా అని అడిగారండి. అడిగినప్పుడు అది ఇంకా మన రాష్ట్రంలో ఇంకా రాలేదంటండి. ఈ డీజిల్ ఇంజిన్ తీసి బ్యాటరీ అమర్చడం ఇంకా మన రాష్ట్రంలో ఇంకా రాలేదని అన్నారు. అన్నాక తర్వాత ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్లను కూడా పిలిచారండి. వాళ్ళు అడిగారు నీకు ఎలక్ట్రికల్ ఆటో ఇస్తారయ్యా, మరి నీకు ఏ కంపెనీ అయితే బాగుంటుంది అన్నారండి. అప్పుడు నేను తోటి డ్రైవర్లను కనుక్కుంటే అప్పి బ్యాటరీ బండి బాగుంటుందని చెప్పారు. అది తీసుకుంటానని చెప్పాను. అది గుడివాడలో కూడా లేకపోతే గుంటూరు నుంచి రప్పించినట్టున్నారండి. సమయం 8 ఆ టైం అయింది. అది వచ్చేసరికి కలెక్టర్ గారు కూడా వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పారండి, ఏ టైం అయినా బండి వేసుకొని ఇంటికి వెళ్ళమన్నారు, మిమ్మల్ని బండి తీసుకొని ఇంటికి వెళ్ళమని చెప్పారండి. ఆ బండి వేసుకొని నేను ఇంటికి వచ్చానండి. తర్వాత అది ఛార్జింగ్ పెట్టుకుంటా ఛార్జింగ్ మెషిన్ అవన్నీ ఇచ్చారండి. అవి కూడా ఇప్పుడు వైర్లు లాగుతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నావు? సీఎం గారు అంత క్లోజ్ గా మిమ్మల్ని మీ ఫ్యామిలీతో మాట్లాడి ఇప్పుడు ఆటో ఇచ్చారు, అసలు ఎలా ఫీల్ అవుతున్నావు? మామూలుగా ఫీల్ అవుతున్నా, ఊహించలేదండి అసలు. ఎప్పుడన్నా ఇప్పుడు ఎంతో మంది నాయకులను చూసాం, అన్న పని చేస్తామంటే మాట్లాడి ఇప్పుడు ఆటో ఇచ్చారు, అసలు ఎలా ఫీల్ అవుతున్నావు? మామూలుగా ఫీల్ అవుతున్నా, ఊహించలేదండి అసలు. ఎప్పుడన్నా ఇప్పుడు ఎంతో మంది నాయకులను చూసాం, అన్న పని చేస్తామంటారు, నెలకో 2 నెలలకో లేకపోతే సంవత్సరానికి చేసే నాయకులను చూశాను. అక్కడ స్టేజీ మీద మాట ఇచ్చిన ఇంకా కొన్ని గంటల్లోనే ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి ఇంకో మాట అన్నారండి, నీ దగ్గర నుంచే ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నానని కూడా చెప్పారండి. అంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే డీజిల్ ఆటో కాకుండా ఈ ఆటోలను ప్రొవైడ్ చేద్దామని ఏమైనా ఉందేమో, సబ్సిడీల మీద మనం ఏమైనా ఇద్దామనే ఆలోచన ఉందేమో, నాకైతే తెలియదు. నాకు మట్టికి అన్న మాట ప్రకారం ఇచ్చేశారు. నేను ఒక విషయం తెలుసుకున్నానండి. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడండి. ఎందుకంటారేమో ముఖ్యమంత్రి పక్కన కూర్చోటమే కాకుండా మనం చెప్పే సమాధానాలు విని మన సమస్యలు తెలుసుకొని ఇంత ఇదిగా చేసినందుకు చాలా ఆనందంగా ఉందండి. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలండి. ముఖ్యమంత్రి గారికి జీవితకాలం నేను రుణపడి ఉంటాను. ఇక్కడ మా లోకల్ ఎమ్మెల్యే గారు రాము గారికి కానీ రావి వెంకటేశ్వరరావు గారికి కానీ నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నానండి. అది ఒకటి ఇంకొకటి పోర్ట్రేట్ చేస్తున్నారండి, ఇది ముందుగానే ప్లాను అది ఇదని నా ఫోన్కే పంపిస్తున్నారు. ఇది ఎవరో చేసిన స్క్రిప్ట్ కాదండి. ఆటో డ్రైవర్లు 5-6 పేర్లు ఇచ్చారండి. 5-6 పేర్లు నా పేరు ఒకటి. మమ్మల్ని అడిగారు మీరు అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగాలు ఏంటని అడిగితే నాకు ఎదురైన అనుభవాలు నేను కొన్ని చెప్పానండి. అవి చెప్పమట్టి ఒకరికేమో లోపల భోజనం పెట్టించే కాడ 1-2 డ్రైవర్లు ఉన్నారండి. స్టేజీ మీద నాకు అవకాశం ఇచ్చారండి. అంతేగాని ఇది ఎవరు తయారు చేసిన స్క్రిప్టు కాదు, ఏమీ కాదు. ఇది న్యాచురల్గా జరిగిందే. ఆటో డ్రైవర్లతో పాటు నన్ను పిలిచారు. నేను కూడా
మార్కెట్ యూనియన్ తరఫున నేను ఆటో యూనియన్లో కొన్నాళ్ళు ప్రెసిడెంట్గా చేశానండి. అంతే తప్ప ఎవరో కూడా రాజకీయ నాయకుల ప్రోత్సాహంతో నువ్వు మా ఓడివి లేకపోతే నువ్వు వెళ్ళి చెప్పు ఇలా వసదని కాదండి. అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అండి. సీఎం గారు కూడా ఏదో నాకు ముందు ఇద్దామని ప్లాన్ చేసే ఏదో కాదండి. ఈ స్కీమ్ని రాష్ట్రం అంతా అమలు చేయాలన్నది ఆయన ఆలోచన. ఆ ఆలోచన ఆయన ఆ మాటలోనే చెప్పారండి. నీ నుంచే స్టార్ట్ చేస్తున్నాను, నీ ఆటోతోనే మొదలు పెడుతున్నానని కూడా చెప్పారండి. చాలా సంతోషం అండి. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మనిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుండి ఈ దినాల విశ్వాసానికి ప్రార్థకుడికి ఏర్పాటు చేసిన కుటుంబాలకు, విశ్వాసకుడికి పాల్గొనడానికి ఉపవాసం సంఘటన కుటుంబాలకు, గ్రామ నివాసులకు, ఆత్మీయ తండ్రికి వారు చేర్చిన పరిచయం సకలలోక నివాసులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కృపతోడుండి నడిపి సహాయం చేయొచ్చు. తన పరిశుద్ధాత్మ కార్యము వ్యక్తిగతంగా ప్రతిబిడ్డ జీవితంలో, కుటుంబంలో, పరిచయం గ్రామంలో జరిగించున్నదా. ఇప్పుడు నువ్వు ఆటో తోలుతున్నావు కదమ్మా, అవును సార్. సొంత ఆటోనా? సొంత ఆటో సార్. పెట్రోలా డీజిలా? డీజిలే సార్. డీజిల్. దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే నీకు ఖర్చు తగ్గుతుంది కదా? తగ్గుతుంది సార్. ఏమైనా ఆలోచించావా దిశగా? ఆలోచించాను కానీ సార్, అది తీసుకోవాలంటే 3 లక్షల పైన కాస్ట్ అవుతుంది సార్. ఎలక్ట్రికల్ వెహికల్స్ గా కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీ కాస్ట్ తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. నేను మొట్టమొదటిసారిగా నీ వెహికల్ తోనే స్టార్ట్ చేస్తా. ఎలక్ట్రికల్ వెహికల్ ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు నువ్వు. నేను ఒకసారి కలెక్టర్ నువ్వు కలువు, ఏం చేయాలి నేను గైడ్ చేస్తాం, దాని ప్రకారం ముందుకెళ్దాం. అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 15వ తారీఖున గుడివాడ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ గుడివాడ రావడం జరిగింది. ఆ రోజు నాకు స్టేజీ మీద హామీ ఇచ్చిన ప్రకారం మీరు ఏ ఆటో తోలుతున్నారని సీఎం గారు అడిగారు. డీజిల్ ఆటో తోలుతున్నా అని చెప్పాను, నేను చెప్పడం జరిగింది. ఇంకా ఖర్చు తగ్గే మార్గం ఏమైనా ఉందా అని ఆయనే అన్నారు. ఎలక్ట్రికల్ ఆటో ఇస్తానని అక్కడ స్టేజీ మీద నాకు వాగ్దానం చేశారు. అన్నమాట ప్రకారం ఈ ఆటో నాకు ఇప్పించారు. సీఎం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను ఎప్పటికీ సీఎం గారికి రుణపడి ఉంటానని, నా కుటుంబానికి ఎంతో ఆదాయం పెరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే డీజిల్ ఖర్చు ఉండదు కాబట్టి ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకొని ఈ ఆటో తోలుకుంటే డబ్బులు ఆదా చేసుకోవచ్చు అన్నది మటుకి సీఎం గారు చెప్పింది అక్షరాల నిజమండి. సీఎం గారికి నేను రుణపడి ఉంటాను. సీఎం గారికి ధన్యవాదాలు. జీవితాంతం సీఎం గారి పేరు చెప్పుకుంటానని తెలియజేసుకుంటాను. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మనిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుండి ఈ దినాల విశ్వాసానికి ప్రార్థకుడికి ఏర్పాటు చేసిన కుటుంబాలకు, విశ్వాసకుడికి పాల్గొనడానికి ఉపవాసం సంఘటన కుటుంబాలకు, గ్రామ నివాసులకు, ఆత్మీయ తండ్రికి వారు చేర్చిన పరిచయం సకలలోక నివాసులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కృపతోడుండి నడిపి సహాయం చేయొచ్చు. తన పరిశుద్ధాత్మ కార్యము వ్యక్తిగతంగా